కువైట్‌లో 20 మంది ప్రవాసులు అరెస్ట్. ఫింగర్‌లు వేసి సొంత దేశాలకైతే డిపోర్ట్ చేయనున్నారు. తర్వాత వీళ్ళు కువైట్‌కే కాకుండా ఇతర గల్ఫ్ దేశాలకెళ్లకుండా వీరి మీద లైఫ్ బ్యాన్ అనేది విధించారు. ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు? ఎందుకు ఇలా ఇతర గల్ఫ్ కంట్రీలకు వెళ్లకుండా వీళ్ళ మీద లైఫ్ బ్యాన్ విధించారో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లో బక్రీద్ సెలవుల సమయంలో భారీ పోలీస్ ఆపరేషన్ అయితే జరిగింది. అక్రమ జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు ఒక ఇంటిపై దాడి చేసి 20 మంది ఏషియన్ ప్రవాసులను అయితే అరెస్ట్ చేశారు ఫ్రెండ్స్. అధికారుల సమాచారం ప్రకారం జబల్ అలీ షువేక్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఇంటిని అక్రమ గ్యాంబ్లింగ్ కేంద్రంగా ఉపయోగిస్తున్నట్టు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు సమాచారం అయితే అందింది. ఈద్ సెలవులను అవకాశంగా తీసుకుని అక్కడ జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గుర్తించిన అధికారులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ ఆపరేషన్ లో నగదు మరియు గ్యాంబ్లింగ్ కు సంబంధించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 20 మందిని అక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ అయిన 20 మంది ప్రవాసులను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విభాగానికైతే పోలీసులు అప్పగించారు. వీరికి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ తీసుకొని తర్వాత వీళ్ళను సొంత దేశాలకు డిపోర్ట్ అయితే చేయనున్నారు. అధికారుల ప్రకారం వీళ్ళ బయోమెట్రిక్ ఫైనల్ రికార్డు తీసుకున్న తర్వాత భవిష్యత్తులో వీళ్ళు కువైట్ కి తిరిగి రాకుండా అలాగే ఇతర జీసీసీ కంట్రీలకు వెళ్లకుండా లైఫ్ బ్యాన్ విధిస్తున్నట్టు అధికారులు అయితే స్పష్టమైతే చేశారు. కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ దేశవ్యాప్తంగా జరిగే అన్ని అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని స్పష్టమైతే చేసింది. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ మరోసారి అయితే హెచ్చరించింది. ఫ్రెండ్స్, కువైట్ లో ఇప్పుడు ఏదైనా అక్రమ కార్యకలాపాలకు గనక పాల్పడితే అలాంటి వారికి ఫింగర్లేసి కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేసి కొన్ని సిచ్యువేషన్ లో జీసీసీ కంట్రీలకు వెళ్లకుండా కూడా బ్యాన్ అయితే విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఘటనతో కువైట్ లో చట్టాలు ఎంత కఠినంగా అమలవుతాయో మనమైతే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కువైట్ లో ఎవరైతే ప్రవాసులు పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా పనులు మాటకే చేయండి గానీ ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. లేదంటే మీ మీద కూడా జీసీసీ కంట్రీలో లైఫ్ బ్యాన్ పడే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.